పాపం ఎన్టీఆర్‌కే ఎందుకిలా జరుగుతోంది? ఎటు చూసినా ఎన్టీఆర్ ఇమేజ్‌ని డ్యామేజ్ జేయాలని ప్రయత్నించేవాళ్ళే. ఎన్టీఆర్ అసలు ఏ సంబంధం లేదని పొలిటికల్ కెరియర్‌కి దూరంగా ఉంచిన ఎన్టీఆర్‌ని ఫ్లెక్సీల విషయంలోనూ, అలాగే సీఎం అని రచ్చ చేసే విషయంలోనూ, ప్రతి దాంట్లోనూ ఆయన్నే టార్గెట్ చేస్తుంటారు. ఆయనకి సంబంధించిన విషయంలో నిజంగా ఇప్పుడు ఒక్కసారి కూడా ఆలోచన అనేది రాదా? ఎలా ఉంటారో, ఏం చేస్తున్నారో అని చెప్పి అని ఆలోచన మార్గంతో ఉంటారు కానీ, ఇలా ఉంటుందని నేనైతే ఊహించలేదు అంటూ చెప్తున్నారు. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ గురించి వచ్చినటువంటి ఇబ్బందేంటంటే, ఎన్టీఆర్‌కి, బాలకృష్ణకి పడదని, ఎన్టీఆర్ ఫ్లెక్సీల గురించిన విషయంలోనే తాజాగా తెలిసిపోయింది. సో, జూనియర్ ఎన్టీఆర్ గురించిన ఫ్లెక్సీలు అక్కడ ఉండడంతో తీసేయి, వెంటనే తీసేయి అంటూ చెప్పడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవ్వడం అన్నీ చూసాం. ఇక్కడే కాదు చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ యొక్క ఉనికిని కూడా బాలకృష్ణ గుర్తించలేకపోతున్నారని, అలాంటి యొక్క గుర్తింపు చాలా బాధాకరమని ఆయన తెలియజేసినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మరి జూనియర్ ఎన్టీఆర్‌కి మాత్రమే పొలిటికల్ కెరియర్‌కి ఎంతగా దూరంగా ఉండాలని, ఎంత సైలెంట్‌గా ఉండాలని ప్రయత్నించినా, ఏదో ఒక విషయంలో తనని రెచ్చగొట్టి మాత్రం మళ్ళీ తనని బ్యాడ్ చేయడానికే వైసీపీ ప్రభుత్వం బాగా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో కనుక రాకూడదు అని అనుకుంటే, ఖచ్చితంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే తారక్‌కి సంబంధించి ఇప్పటికే చాలామంది నెగెటివ్‌గా అనుకుంటున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ నందమూరి బాలకృష్ణ యొక్క అభిమానేనని, తెలుగుదేశం పార్టీ తనకి సంబంధించిన ఒపీనియన్‌ని తెలుసుకోవాలని కోరుకుంటున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాన్ని ఎంతో సెన్సేషనల్‌గా అయితే మరి తెలుసుకుంటున్నారు.